ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాగా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఎలా అంటే తన మహదైశ్వర్యము చొప్పున అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపదు అని చెప్తూ ఇక్కడ కూడా చెప్తున్నాడు. దేవుడు తన మహదైశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను, అక్కర్ను తీర్చే దేవుడు. ఆయన చెరసాల్లో ఉన్నాడు. బంధకాల్లో ఉండి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. రోమా చెరసాల్లో ఉండి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. వ్రాస్తూ అంటున్నాడు, కాగా మీ ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చేవాడు, ప్రతి అక్కర్ను తీర్చేవాడు. ఎలా తీరుస్తాడండి అని అనుకుంటాం కొన్నిసార్లు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. విశ్వాసముతో ఆయన వైపు నువ్వు తెరిచూచినప్పుడు నీ జీవితంలో నీ ప్రతి అవసరతను, అక్కర్ను ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఒక తల్లి తన కుమారుడికి భోజనం పెట్టలేని స్థితిలో ఉంది. విధవరాలు చాలా ప్రార్థన చేస్తూ ఉంది. ఆ పిల్లగాడు అమ్మ ఆకలి అంటున్నాడు. కొన్ని మంచినీళ్ళు ఇచ్చి తాగి, బాబు ప్రార్థన చేసుకో, పాటలు పాడుకోరా అని చెప్తుంటే అలా బయటికి వెళ్ళి వచ్చి మరలా ఆకలి. తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఆరచు పిల్లకి ఆకులకు ఆహారం ఇచ్చే దేవుడివి, ఆకలిని తీర్చిన ఆయన, ఏం చేయాలో బిడ్డకి, కన్న బిడ్డకు కూడా ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్నానని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన. ఆ పక్క గ్రౌండ్లో ఆడుకుంటూ ఒక ఫుట్బాల్ని తనగానే కాకి వచ్చి పడింది. ఆ కాకి పడగానే ఆ కాకిని వండి పెడదామనుకుని ఆ కాకిని వండడానికి ఆమె దాన్ని చేయడానికి సిద్ధం చేసినప్పుడు కాకి నోటిలో ఒక ఉంగరం దొరికింది. ఆ ఉంగరము ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క ఉంగరం దొరికిందినయ్యా అని చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా అనేక దినాలకు పోషించబడింది. దేవుని మీద ఆనుకున్నప్పుడు, విశ్వాసంతో దేవుని తెరిచూచినప్పుడు ప్రతి అవసరత తీర్చబడుతుంది. కనుక మనం దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించి నీ కృపతో నింపండి. నీ మహిదైశ్వర్యం నుంచి మా ప్రతి అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.